శ్రీనివాస్ సార్ మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేసినారు ఈ ప్రోగ్రామ్కి కానీ ప్రతి విషయాలలో. మరియు నాకు కొన్ని డాన్స్ మాస్టర్స్, మా సీనియర్ మాస్టర్స్ టెక్నో సీనియర్ అని కానీ, రామకృష్ణ సార్ కానీ, రాధాకృష్ణ సార్ కానీ, అలాగే వెలిగర్సి మిత్రుడు ఆనందాలు, మరియు ముఖ్యంగా మా జనార్దన్ సార్ గారు, మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. డాక్టర్ అని డ్యాన్స్ తెలియదు కానీ నాలాంటి వాళ్ళని డ్యాన్స్ చేయించాడు రామకృష్ణ సార్. కాన్ఫరెన్స్లలో మా అమ్మాయి పెళ్ళిలో ఏమంటే సంగీతం ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కదా, పెళ్ళిలో సంగీత్ అనే ప్రోగ్రాంలో నేను డ్యాన్స్ చేయడంలో అంటే నన్ను ఆయనను స్టేజ్ ఎక్కించి డ్యాన్స్ చేయించాను. నన్ను కూడా స్టూడెంట్స్ నేను స్టెప్పులు మర్చిపోతాను అని అంటే కింద నుండి అక్కడ నిలబడి స్టెప్స్ చూపించేదన్నమాట. సో మా అమ్మాయి పెళ్ళి 5 సంవత్సరాలైనా జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉన్నాయి. సో పిల్లలందరూ డ్యాన్స్ చేసుకొని అదేంటో ఆనందంగా ఫిజికల్గా మెంటల్గా హ్యాపీగా ఉండడానికి పనికొస్తుంది. ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేయాలి, చేస్తే అది మెంటల్గా ఫిజికల్గా అండ్ మానసికంగా ఒక సంతోషం ఏర్పడింది. మా అమ్మాయికి వెళ్ళినప్పుడు నేను డ్యాన్స్ చేసినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. సో నా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చేయొచ్చు అనేది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది మన కార్యక్రమంలో. అందరూ చేస్తున్నారు, డ్యాన్స్ చేయడం తప్పేం లేదు. ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఏ ఏజ్ అయితే పర్వాలేదు, ఏజ్ లిమిట్ లేకుండా నేర్చుకోవడం చేసి అది మానసికంగా ఫిజికల్గా ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. రామకృష్ణ ఇస్ వెరీ సిన్సియర్, డిసిప్లిన్, చాలా హార్డ్ వర్కింగ్ డాన్స్ మాస్టర్ అండి. చెప్పిన టైంకి వస్తారు, చాలా మంచిగా అందరితో కూడా మంచి బిహేవియర్ ఉంటుంది రామకృష్ణది. ఆయనతో చేయాలన్నా కూడా మేము అందరం కూడా చాలా ఫ్రీగా ఫీల్ అవుతాము. చాలా మంచి వ్యక్తి కూడా. ప్లస్ డ్యాన్స్ అనేది పిల్లలకి ఎంత అవసరం అని ఈ రోజుల్లో వాకింగ్ చేయమంటే పిల్లలకి ఇష్టం ఉండదు. ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు, చాలా మందికి టైం ఉండడం లేదు. అలాంటి వాళ్ళకి ఈ విషయం వల్ల పీసీఓడి అనే ప్రాబ్లం డెవలప్ అయ్యి చాలా వెయిట్ పెరుగుతున్నారు అందరి పిల్లలు. సో అలా కాకుండా ఉండాలంటే కొంత ఆనందంగా చేసే ఈ డ్యాన్స్ వల్ల మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనిషిలో. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది రెండు కూడా మన యాక్టివిటీని పెంచి చాలా సంతోషకరంగా చేసి వెయిట్ లాస్ కూడా దోహదపడుతుందని నా భావన. సో అలా బాగా తేడా లేకుండా అందరూ కూడా డ్యాన్స్ చేయవచ్చు, చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రామకృష్ణ మాస్టర్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ డ్యాన్స్ లో కూడా కంపల్సరీగా మనం ఇన్వాల్వ్ కావాలి అని దాంట్లో చూస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా డ్యాన్స్ అనేది ఒక అంటే ఒకసారి నేను ఒకసారి చెప్పాను, డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం ఆ ముందు ప్రేక్షకులుగానే ఉండాలి. అటు పక్కన ప్రేక్షకులుగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు మన అదేంటి హార్ట్ ఉందనుకోండి, అది గిరవడం కొట్టుకుంటుంటుంది. అంటే వాళ్ళు స్టెప్లు వేసుకుంటా లేకపోతే వేసుకుంటా అంటే కింద పడి కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కోసారి నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్రతిసారి అనుకుంటున్నాను, అసలు ఇంత బాగా ఎలా చేస్తారు, ఆ ఆర్ట్ మ్యూజిక్ కానీ ఇంత బాగా ఎలా చేస్తారు అని కూడా చాలా అద్భుతమైన. ఇప్పుడు ఇంతకు చూసాం ఓన్లీ 4 days లో ఈ స్టేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అంటే ఒకరి నుంచి ఒకరికి అండి జనరల్గా వాళ్ళ గురు శిష్య పరంపర అనేది ఒకరి నుంచి ఒకరికి. ఇటు రాధాకృష్ణ ఏం లేదు కావచ్చు అని అనుకున్నారు. రాధాకృష్ణ గురువు, మళ్ళీ సరళ మేడం గురువు, రామకృష్ణ శ్రీధర్ గురువు. ఇట్లా ఆ రామకృష్ణ సరళ మీకు మరి మీ పిల్లలకు గురువు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. డ్యాన్స్ అనేది చూస్తున్నప్పుడు అంటే మేము ఒక్కొక్కసారి అర్థం చేసుకున్నట్టయితే అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే బతుకమ్మ ప్రోగ్రామ్ సార్ ఒక స్టెప్ వేయండి సార్, ఒక అదే సార్ అని చెప్పేసి అంటున్నప్పుడు 4 స్టెప్ వేసేసరికి చాలా వస్తుంది. అంటే ఒక డ్యాన్స్ మాస్టర్ ఎప్పుడెప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ టీవీలో చూస్తున్నప్పుడు అంత ఎంత స్ట్రెంగ్గా ఉంటే ఆ
కాబట్టి డ్యాన్స్ వల్ల శ్రమ అలాగే శారీరక శ్రమ అనేది కలుగుతుంది కాబట్టి మానసికంగా ఉల్లాసం కలుగుతుంది కాబట్టి నిజానికి డ్యాన్స్ ప్రోగ్రామ్ తీసుకోవడం అనేది చాలా గొప్పది. ఇంతమంది శిష్యులని తయారు చేస్తున్న రామకృష్ణ సర్వకి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాగే ఈ ప్రోగ్రామ్స్ విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. Boys team, next up, boys. Junior girls. Okay, senior girls. Thank you. Senior bro. Senior. Okay, అలాగే మంత్రి మీరు చాలా దూరం వచ్చి ఒకసారి సాగు మీరు చూడాలి సార్. వాళ్ళ సాగు చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి విషయాలు నాకు సపోర్ట్ చేసింది మేడం. నా ఈ సక్సెస్ కు ఒక కారణం మేడం కూడా. నాకు తెలియకుండా కూడా దాని గురించి తెలియజేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మా దయాకర్ గారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నేను వాళ్ళ పాప ఫంక్షన్ ఉంది నన్ను పరిచయం చేయించారు సార్. మీరు సూర్యకళ థ్యాంక్ యూ. దగ్గర మేడం కొంచెం ముందు అంటే మనకు ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు కదా. మా కోసం ఇంత టైం కేటాయించినందుకు చాలా రామకృష్ణ సరళ వీళ్ళ ద్వారా రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీ ద్వారా సమ్మర్ క్యాంపు చాలా అద్భుతంగా జరిగింది. పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా డ్యాన్స్ చేశారు.
చాలా వైభవంగా సెలబ్రేషన్స్ జరిగాయి. పిల్లలందరికీ సర్టిఫికేట్స్తో పాటు మొమెంటోస్ కూడా ఇచ్చారు. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. కంగ్రాచులేషన్స్ టు రామకృష్ణ అండ్ సరళ, రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీ. 24th యానివర్సరీ చేయడం అనేది, దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు సమ్మర్ క్యాంపులో ఇంత బాగా, అంటే కొంతమంది ఓన్లీ 4 days డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ఇది రామకృష్ణ మరియు సరళ గారి యొక్క వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళ యొక్క ఎఫర్ట్ దీంట్లో ఉందని నేను అనుకుంటున్నాను. రియల్లీ ఈ 24th యానివర్సరీలో పాల్గొన్నందుకు మరియు ఈ సమ్మర్ క్యాంపులో వీళ్ళందరూ పిల్లలంతా చాలా ప్రాక్టీస్ చేసి బాగా స్కిల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ రామకృష్ణ అండ్ సరళ. థ్యాంక్ యూ. రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీ పెట్టుకుని 24 years కంప్లీట్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇస్తూ, చిన్నపిల్లల్లో మంచి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ అందరినీ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో రామకృష్ణ ఇట్లే కంటిన్యూ చేస్తూ అందరినీ మంచిగా ట్రైనింగ్ ఇస్తూ పిల్లల్ని మంచి డాన్సర్గా మార్చారని, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు. 24వ వార్షికోత్సవ 24th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీకి నా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అని చెప్తాను రామకృష్ణకి. పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ చేసి వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా పెట్టి పిల్లలందరినీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ యాక్టివ్గా చేయాలని రామకృష్ణని కోరుతున్నాను. థ్యాంక్ యూ.